ఆల్ ఈ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చాక్లేట్ కేక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా ఈజీగా చేసేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసేయాలో చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోని మనం 3 ఎగ్స్‌ని బ్రేక్ చేసి అయితే ఇలా బౌల్‌లో అయితే వేసేసుకుందాం. చాలా సింపుల్‌గా ఉంది. టేస్ట్ అయితే మాత్రం మనం బేకరీలో కొంటే ఎలా ఉంటుందో అదే టేస్ట్ వచ్చింది. ఈ 3 ఎగ్స్‌ని కూడా ఇప్పుడు బాగా బీట్ చేసుకుందాము. నా దగ్గర బీటర్ లేదండి. నార్మల్ ఇలాంటిది ఉంది కాబట్టి దీంతో చేసుకుంటాను. మీ దగ్గర బీటర్ ఉంటే కనుక బీటర్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు అందులోని ఒక అరకప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకుంటున్నాను. ఒక అరకప్పు పెరుగును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఒక అరకప్పు ఫ్లేవర్‌లెస్ ఆయిల్‌ని యాడ్ చేసుకోండి. పావు కప్పు బటర్‌ని మెల్ట్ చేసి అయితే తీసుకున్నాను. దాన్ని కూడా వేసేస్తున్నా. అందులో 1 ½ టేబుల్ స్పూను వెనిలా ఎసెన్స్‌ని కూడా వేసుకుంటున్నాను. చాలా బా వచ్చింది కేక్ అయితేని. నిజంగా ఇంత బా వస్తుందని నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అందులోని పౌడర్ చేసిన షుగర్‌ని 1 ½ కప్ అయితే తీసుకుంటున్నాను. పంచదారని తీసుకొని మిక్సీ పట్టేసా, అదే వేసా. ఇప్పుడు అందులోని 1 ½ కప్ మైదా అయితే వేసుకుంటున్నాను. అరకప్పు కోకో పౌడర్‌ని యాడ్ చేసుకుంటున్నా. 1½ టేబుల్ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నాను. అర స్పూను బేకింగ్ సోడా, ఒక పావు స్పూను ఉప్పు వేసి వీటన్నిటిని కూడా బాగా జల్లించుకుందాం. జల్లిస్తున్నాను గానీ కిందకి వెళ్ళట్లేదు ఏంటా అని ఆలోచించా. కింద అంటిపోయిందండి. కింద ఉన్న ఆయిల్ అవన్నీ అంటుకుపోయిన వలన జల్లించడం కుదరలేదు. సో, నా దగ్గర మరొక జల్లెడుంటే దాంట్లో వేసి జల్లించేస్తున్నాను. ఇలా జల్లించడం వల్ల ఎక్కడైనా కొంచెం బరగ్గా ఉంటే గనక మనం దాన్ని తీసేయొచ్చు. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. చూడండి లాస్ట్‌లో కొంచెం ఇలా ఉంది. దీన్ని కూడా ఒకసారి ఇలా ఇలా పైన అంటే కిందకి మొత్తం పౌడర్ అంతా వచ్చేస్తుంది కదా! ఇలా అనేసిన తర్వాత మన కేక్‌ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో అయితే మనం మిక్స్ చేసేసుకుందాం. ఏం లేదండి. ఒక డైరెక్షన్‌లోనే తిప్పుతూ ఉండాలి కేక్‌ని. మనకు నచ్చింది కదా! వచ్చింది కదా! అని గిరగిర గిరగిర తిప్పేసామంటే అది సరిగ్గా రాదు. సో, దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. మొత్తం గూడా నేను చూపిస్తున్న విధంగా అయితే మిక్స్ చేసేసుకున్నా. బ్యాటర్‌నయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ మనం తెలుసుకోవాలి కదా! రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలి కేక్‌కి ఎప్పుడు గూడా. అప్పుడే పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుంది. చూసారా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు దీన్నయితే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఏదైనా మన తీసుకున్న మౌల్డ్ పట్టే విధంగా ఉండే ప్యాన్‌నయితే తీసుకుందాం. కొంచెం దళసరిగానే ఉండాలి. అందులోని ఒక స్టాండ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఈ స్టాండ్ ప్లేస్‌లో మీరు ప్లేట్ కూడా వేసుకోవచ్చు. మంటని లో ఫ్లేమ్‌లోకి పెట్టేసి పైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ప్రీ హీట్ చేసుకుందాం. 10 నిమిషాలు. ఈలోపు నేనైతే ఇది ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకున్నాను. మీకు చూపించాను కదా! షార్ట్స్‌లో అయితేని. అందులో బ్రెడ్ మౌల్డ్‌నయితే తీసుకున్నాను. కొంచెం డిఫరెంట్‌గా ఉండాలని. అందులోనే మనం బటర్ పేపర్‌ని వేసుకుంటున్నాను. బటర్ పేపర్ ప్లేస్‌లో గనక మీరు ఆయిల్‌ని కూడా వేసేసి కొంచెం మైదా గాని, గోధుమ పిండి గాని వేసేసి ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకొని వేసేసుకోవచ్చు. నేను కొత్తగా ట్రై చేయాలని చెప్పేసి ఇలా చేస్తున్నాను అంతే. బట్ ఎలా వచ్చింది అన్నది చూసేద్దాం. ఇలా మొత్తం మనం తీసుకున్న బ్యాటర్‌ని వేసేసిన తర్వాత దాన్ని ఒక్కసారి ట్యాప్ చేద్దాం. ఎక్కడైనా బబుల్స్ అటువంటివి ఉంటే పోతాయి. ట్యాప్ చేసిన తర్వాత మనం ముందుగానే ప్రీ హీట్ చేసి పెట్టుకున్న బాండీలో దీన్నైతే ప్లేస్ చేసేస్తున్నాను. ప్లేస్ చేసేసి మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్ మీదే మన కేక్ బాగా కుక్ అయ్యేదాకా వదిలేద్దాం. మాక్సిమం లో ఫ్లేమ్ మీదే ఒక 25 నిమిషాలు పట్టిందండి. చాలా సాఫ్ట్‌గా ఉంది కేక్ అయితేని. 25 నిమిషాల తర్వాత కేక్ బేక్ అయిందా లేదా అని చెప్పేసి నైఫ్ పెట్టి అయితే చూస్తున్నాను. మనకి నైఫ్‌కి ఎక్కడ అంటుకోకుండా వచ్చేసిందంటే పర్ఫెక్ట్‌గా ఉడికిపోయినట్టండి. చూడండి ఎక్కడ అంటుకోలేదు కదా! అంటే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కకు తీసుకొని పూర్తిగా చల్లరనిద్దాం. ఈలోపు కేక్ పైన
ఏదైనా డిఫరెంట్‌గా చేయాలనిపించింది. సో, కేక్ పైన స్ప్రెడ్‌ని చేద్దాం. డెకరేషన్‌కి మాట. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులోనే అర కప్పు ఫ్రెష్ క్రీమ్ వేసుకున్నా. అందులోనే ఒక కప్పు డార్క్ కాంపౌండ్ వేసుకొని, అందులోనే 3 స్పూన్ల షుగర్ పౌడర్‌నయితే వేసుకుంటున్నాను. షుగర్ పౌడర్‌నేసేసుకొని అందులోనే 2 టేబుల్ స్పూన్ల బటర్‌ని కూడా యాడ్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టేసుకొని, మంటని లో ఫ్లేమ్‌లోనే అడ్జస్ట్ చేసేసుకొని, కంటిన్యూస్‌గా ఒక 5 నిమిషాలు కలుపుతూ ఉండాలి. మనకి డార్క్ కాంపౌండ్ కరిగితే సరిపోతుందండి. చాలా మంచి కలర్ అయితే వస్తుంది. చూసారా? ఇలా కంప్లీట్‌గా మిక్స్ అయిపోయి ఎక్కడ ఉండంటూ లేకుండా అయితే ఉండాలి. చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి. చూడండి సిల్కీ కన్సిస్టెన్సీలో భలే షైనీగా ఉంది కదా! ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని, మనం దీన్ని ఒక బౌల్‌లోకైతే తీసేసుకుందాం. ఇదేనండి ఫస్ట్ టైము నేను చేయడం. ఈ మధ్యన నేను కూడా కొత్తగా వంట నేర్చుకుంటున్నాను కొన్ని కొన్ని రెసిపీస్. అవే మీకు కూడా షేర్ చేసేస్తున్నాను మరి. ఇలా బౌల్‌లోకి వేసేసుకున్న తర్వాత, ఇది చాలా పల్చగా ఉంది కదా! మనం కేక్ పైనేస్తే కిందకి కారిపోతుంది. సో, దీన్ని ఫ్రిడ్జ్‌లో ఒక 10, 15 నిమిషాలైతే ఉంచాను. అలా ఉంచడం వల్ల ఇది ఇంత పల్చగా కాకుండా కొంచెం థిక్‌గా ఉంటుందని. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుందాం. ఈలోపు మనం కుక్ చేసిన కేక్ ఎలా ఉందో చూసేద్దాం. దీన్ని డీమౌల్డ్ అయితే చేసేస్తున్నానండి. కొన్ని కొన్ని తింగర పనులుంటాయి కదా! నార్మల్‌గానే దీని పైన ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవచ్చు కదా! ఈజీగానే ఊడొచ్చేసిందిగా. దాని పైనున్న బటర్ పేపర్ కూడా తీసేసా. చూడండి ఎంత అందంగా ఉందో. మనం ఇంకా చేసేయాలి, ఇంకా చేసేయాలని ఉన్నదాన్ని ఊడగొట్టుకుంటూ ఉంటాం. అందులో నేను నంబర్ 1 అనుకుంటా. చూడండి ఇలా ఉంది కదా! దీని పైన చాక్లెట్ స్ప్రెడ్ చేసుకోవచ్చు కదా! కాదు. దీన్ని డీమోల్డ్ చేసి మళ్ళీ దానిపైన స్ప్రెడ్ చేశా. అందుకు పైన కొంచెం ఎత్తు పల్లం కింద అయితే వచ్చింది. సో, అలా రాకుండా ఉండాలనుకుంటే గనక మీరు కొంచెం పైన కట్ చేసేసి చూడండి. అప్పుడు ఇంకా మంచి షేప్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఫ్రిడ్జ్‌లో చాక్లెట్ మెల్ట్ పెట్టాం గదా! అది కొంచెం థిక్‌గా అయ్యింది. ఇప్పుడు దాన్నయితే దాని పైన స్ప్రెడ్ చేసేసుకోవచ్చు కేక్ పైన. దీన్ని ఏమంటారో నాకు గుర్తులేదు. మీకు ఎవరికైనా తెలిస్తే గనక నాకు కామెంట్ చేయండి. కానీ దీన్ని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం ఎక్కువ కన్సిస్టెన్సీలోనే చేసేసాను. ఎందుకంటే మా వాళ్ళు కేక్ అనగానే దాని పైన ఏదైనా కొంచెం డెకరేషన్ ఉంటే ఇంకా ఇంకా ఇష్టంగా తింటున్నారు. అస్తమాటు చేయలేను కాబట్టి కొంచెం ఎక్కువ మోతాదులోనే చేసేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో అయితే దీన్ని స్టోర్ చేశాను. బానే ఉందండి. అలాగే చాకో చిప్స్ ఉన్నాయి నా దగ్గర. వాటిని పైన కొంచెం డెకరేషన్‌కైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఉంటేనే కదా ఎవరైనా ఇష్టంగా తింటారు. అందుకని చెప్పేసి కట్ చేసిన వెంటనే మా పైనమ్మాయికి ఒక పీస్ ఇచ్చేసా. మా ఎదురింట్లో ఉన్న అమ్మాయికి ఒక పీస్ ఇచ్చా. ఎందుకంటే నాకు ఇద్దరు మగపిల్లలే గదా! సో, వాళ్ళకి ఇవ్వడం అలవాటవుతుంది. మనం ఇస్తూ ఉంటేనే కదా పిల్లలు కూడా చూసి ఇస్తూ ఉంటారు. బర్త్‌డే అయితేనే కేక్ పంచిపెట్టాలా? మనకి ఇలా అందంగా, రుచిగా వచ్చినప్పుడు కూడా ఇవ్వచ్చు కదా! ఎవరైనా హ్యాపీగా తింటున్నప్పుడు నాకు ఆ మూమెంట్ చూడడం భలే ఇష్టం. ఎందుకంటే అది నేను చేసింది కాబట్టి. మీలో ఎంతమంది నాలానే ఉన్నారు? నేను కట్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది కదా! చాలా చాలా స్మూత్‌గా ఉంది కేక్ అయితేని. అంతేనండి. దాన్ని ఒక ప్లేట్‌లోకి వేసుకొని స్పూన్‌తో కట్ చేసుకు తింటుంటే అబ్బబ్బబ్బా! బేకరీ స్టైల్‌లో కేక్ అయితే నాకొచ్చేసింది. ఈ కాడ నుంచి బర్త్‌డేకి నేనే చేసేయొచ్చు అన్నంత బాగా ఈ కేక్ అయితే వచ్చింది. కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే వచ్చేసింది. ఎన్ని ఇంగ్రీడియెంట్స్ కొని చేశాను నేను. ఇదేనండి ఫస్ట్ టైము ఇంట్లో ఉన్నవి కాకుండా బయటవి యూజ్ చేసి చేయడం. కానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బా వచ్చింది. మీరు డెఫినెట్‌గా ట్రై చేయండి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో స్టోర్ చేసుకుంటే ఒక 2, 3 డేస్ అయితే తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా.